తిరుపతి జిల్లా నరసింగాపురంలో పరువు హత్య కలకలం రేపుతోంది. మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ని నిఖిత ప్రేమించింది. బాలిక మైనర్ కావడంతో 6 నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో అజయ్పై పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటు నిఖిత కడుపులో పెరుగుతున్న బిడ్డను తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీయించారు. నిఖిత అజయ్ని తరచూ జైలుకు వెళ్లి కలుస్తూ వచ్చింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలియడంతో నిఖితను వేధింపులకు గురిచేశారు. అతన్ని కలవొద్దని హెచ్చరించారు. అయితే నిఖిత అనుమానాస్పద మృతి పలు సందేహాలకు దారితీస్తోంది. ఆమె చనిపోయిన గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులు నిఖిత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిఖితది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రైట్, నిఖిత మూర్తిపై పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అరుణ, ఈ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నరసింగాపురంలో పరువు హత్య జరిగింది. ప్రధానంగా ఒక ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఒక యువకుడు అజయ్ను ప్రేమించిందన్నటువంటి ఒకే ఒక కారణంతో నిఖిత పైన గత కొంతకాలంగా వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య కూడా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో నిఖిత గర్భం దాల్చడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గర్భాన్ని తీసివేయడం జరిగింది. ఈ క్రమంలో మైనర్ బాలికను ప్రేమించడం ఒకే కారణంతో అజయ్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని జైల్లో పంపించడం జరిగింది. ఈ క్రమంలో జైలుకి వెళ్లి ఈ నిఖిత అజయ్ను కలవడం, ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు నిఖితను గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే నిఖితకి సంబంధించి అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఒకసారిగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో హత్యకు సంబంధించి నిఖిత చనిపోయిందన్న విషయం తెలిసినటువంటి అజయ్, అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇది జరిగినటువంటి నిఖిత హత్య జరిగిందా, ఆత్మహత్య చేసుకుందనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.